ఫ్రెండ్స్, నేను మీ కీర్తన. ఈరోజు మనం చార్ట్స్తో రోజ్ ఫ్లవర్ని ఎలా రెడీ చేయాలో చూద్దాం. స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫస్ట్ దీనికి కావాల్సిన 3 రెడ్ చార్ట్లు, ఒక గ్రీన్ చార్ట్, ఫెవికల్, సిజర్. ఇప్పుడు మనం ఒక రెడ్ చార్ట్ని తీసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని రోజ్ పెటల్స్ కోసం యూ షేప్లో ఒక పెన్సిల్తో డ్రా చేసేసుకోవాలి. చూపిస్తున్నా కదా, రోజ్ షేప్స్ బాగా రెడీ చేసుకోవాలి. ఎందుకంటే రోజ్కి పెటల్సే అందం కదా. సో పెటల్స్ని బాగా రెడీ చేసేసుకోవాలి. షేప్ మిస్ అవ్వకుండా సిజర్తో జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి అండి. ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్, బట్ అవుట్పుట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది. పిల్లలకి స్కూల్కి ఇక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఈ రోజ్ ఫ్లవర్ వేసి పంపిస్తే మాత్రం స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తారు. డెఫినెట్గా చెప్పగలను. ఒక చార్ట్లో 8 పెటల్స్ అవుతాయండి. చూసారుగా పెటల్స్ ఎంత బాగా వచ్చాయో. నెక్స్ట్ ఇంకొక చార్ట్ని తీసేసుకోవాలి. దాన్ని కూడా సేమ్ ఇలానే మడత పెట్టేసేయాలి. ఇలా మడత పెట్టేసి సేమ్ 4 లేయర్స్గా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ పెటల్స్ లాగా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే రోజ్కి పెటల్స్ ఎక్కువగా ఉంటేనే అందంగా కనిపిస్తారు. సో మా బాబు అయితే ఎల్కేజీ, తనకి 3 చార్ట్స్ పట్టాయండి. పెటల్స్ కూడా తన హైట్కి వెయిట్కి తగ్గట్టుగా నేను రెడీ చేసేసుకున్నా. ఒక చార్ట్లో 8 పెటల్స్ అవుతున్నాయండి. సో డెఫినెట్గా మీరు కూడా మీ బాబుకి తగ్గట్టుగా చార్ట్స్ని ఎక్కువ కానీ తక్కువ కానీ అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇక పెటల్స్ కట్ చేసేసాక మిగిలిన చార్ట్ని ఇట్లా ఒక బెల్ట్ లాగా, అంటే ఒక స్ట్రిప్ లాగా తీసేసుకోవాలి. ఇది మన ఎవరి కోసం అయితే తయారు చేస్తున్నామో వాళ్ళ హిప్కి రౌండ్ షేప్గా వచ్చేటట్లు చూసేసుకోవాలి. ఆ తర్వాత ఈ పెటల్స్ని ఆ స్ట్రిప్కి పేస్ట్ చేయాలి. ఫెవికాల్తో పైకి కిందికి పేస్ట్ చేసేసుకోవాలి. స్ట్రిప్ సరిపోకపోతే దాన్ని జాయిన్ చేసేసుకోవాలండి. నాకు మా బాబుకి నేను ఫస్ట్ తీసుకున్న స్ట్రిప్ సరిపోలేదు. సో నెక్స్ట్ చార్ట్ని కట్ చేసేసుకొని పేస్ట్ చేస్తున్నానండి. దానికి జాయిన్ చేసి పేస్ట్ చేసేస్తున్నాను. ఇలా పెటల్స్ని పైనకి కిందకి జాగ్రత్తగా ఫెవికాల్తో అంటించేయాలండి. ఫెవికాల్తో అంటించేటప్పుడు జాగ్రత్తగా కేర్ఫుల్గా అంటించాలి. ఎందుకంటే పెటల్స్ మధ్యలో ఊడిపోతే బాగుండదు కదా. అలాగే స్ట్రిప్ని కూడా పైకి కిందికి పెటల్స్ అతికించేప్పుడు మధ్యలో గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే దాన్ని మనం బెల్ట్ని ఫోల్డ్ చేసేస్తామండి. పెటల్స్ పైనకి కిందికి ఉన్నాయి కదా, ఈ పెటల్స్ అన్నీ ఒకే వైపు వచ్చేలా ఫోల్డ్ చేసేసుకోవాలి. సో బీ కేర్ఫుల్గా అంటించేసేసుకోవాలండి పెటల్స్ అన్నీ. కొంచెం కాదండి, నాకైతే 2-3 అవర్స్ పడింది. చాలా అంటే చాలా కష్టపడ్డా. బట్ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుందంటారు కదా. సేమ్ అసలు అవుట్పుట్ ఎంత బాగా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో అసలు బాబీకి తగ్గట్టుగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చూస్తున్నారుగా, పెటల్స్ని నీట్గా అంటించేసేసుకోవాలి పైనకి కిందికి. ఫెవికాల్ మాత్రం బాగా పెట్టండి, పెటల్స్ ఊడిపోకుండా. ఎందుకంటే పిల్లల కోసం మనం చేసేది పర్ఫెక్ట్గా ఉండాలి. స్కూల్లో ఊడిపోతే కాంపిటీషన్లో బాగుండదు కదా. సో నీట్గా పెటల్స్ అన్నీ పైనకి కిందికి అంటించేసేసుకోవాలి. నేను ఫస్టే బెల్ట్ని కొంచెం ఫోల్డ్ చేసేసినట్టుగా చేసేసుకున్నా. ఎందుకంటే పెటల్స్ని అతికించేటప్పుడు మనకి ఫోల్డ్ చేయడం కష్టం కాదు. సో ఫస్టే బెల్ట్ని కొంచెం ఫోల్డ్ చేసేసుకున్నట్టుగా మనం మడతేయడానికి ఈజీగా ఉండేటట్లు చూసేసుకోవాలి. తర్వాత అలా మొత్తం బెల్ట్ మొత్తం అతికించేసాక ఇంకా ఆరనివ్వాలి అండి. దాన్ని కాసేపు
పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పెటల్స్ ఆరేంత వరకు మనం దాన్ని పక్కన ఉంచేసుకోవాలి. చూసారు కదా 3 చార్ట్స్ అండి. చాలా అంటే చాలా పెటల్స్ అయ్యాయి. నెక్స్ట్ నేను రోజ్కి లీవ్స్ కోసం ఒక గ్రీన్ చార్ట్ తీసేసుకున్నా. ఆ గ్రీన్ చార్ట్ పైన లీవ్స్ షేప్లో డ్రా చేసేసుకుంటున్నా. చూస్తున్నారు కదా 4 అయ్యాయండి. 4 అంటే నేను చార్ట్ని డబుల్గా మడత పెట్టేసా కాబట్టి 8 లీవ్స్ అవుతాయండి. ఇది జస్ట్ ఫ్లవర్కి బాటంలో అతికించడానికండి. సో అలానే ఉంచేసుకోవాలి మనం చూపిస్తున్నట్టుగా. సిజర్తో లీవ్ షేప్ని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక చార్ట్ సరిపోతుంది, ఎందుకంటే 4 లీవ్స్ జాయింట్గా వస్తాయి కాబట్టి 4 సైడ్స్కి ఎనఫ్ అండి. ఒక చార్ట్ సరిపోతుంది. ఇంకా మిగిలిన చార్ట్ని కూడా మనం యూజ్ చేసేసుకోవాలండి. దాన్ని కూడా చిన్న చిన్న లీవ్స్గా వాడుకోవాలి. సో మనకైతే లీవ్స్ రెడీ అయిపోయాయి. ఇక నెక్స్ట్ క్యాప్ అండి. బాబుకి క్యాప్ రెడీ చేయడానికి నా దగ్గర ఉన్న వేరొక గ్రీన్ చార్ట్ తీసుకొని ఫోల్డ్ చేసేటప్పుడు నేను మీకు చూపించలేకపోయా, సారీ అండి. జస్ట్ కోన్ షేప్లో చుట్టేసుకొని పిన్స్ కొట్టేసా. అందులో ఒక హోల్ చేసేసి నా దగ్గరే ఉన్న ఒక ప్లాస్టిక్ రెడ్ ఫ్లవర్ని పెట్టేసా. చూసారు కదా అలా హోల్ చేసి రోజ్ని పెట్టేసా. ఆ తర్వాత నా దగ్గరే ఉన్న ఇంకా 3 ప్లాస్టిక్ రోజ్ ఫ్లవర్స్ని తీసేసుకున్నా. వాటిని కూడా ఈ క్యాప్కి యూజ్ అవుతుందేమో అని చూసా. క్యాప్ కూడా చాలా అంటే చాలా బాగా రెడీ అయిందండి. చూపిస్తున్నా. మనం గ్రీన్ చార్ట్ ఫస్ట్ లీవ్స్ కట్ చేసేసుకున్నాం కదా, అందులో మిగిలిన పార్ట్ని కూడా తీసేసుకొని చిన్న చిన్న లీవ్స్ లాగా పెట్టేసుకున్నానండి. అలా కట్ చేసేసుకోవాలి. ఎక్కడ ఏ చార్ట్ని కూడా కొంచెం కూడా వదిలేయకుండా అన్నిటినీ మంచిగా వాడేసుకోవాలి అండి మనం. ఎందుకంటే అన్నీ మనకు యూజ్ అయ్యేటివే. చూసారు కదా నేను పెట్టేసుకున్న రోజ్కి కింద లీవ్స్ లాగా పెట్టేస్తున్నానండి. ఇంకా పింక్ ఫ్లవర్స్ కూడా పెట్టడానికి పక్కన కట్ చేసేసా అండి. పిన్స్ కొట్టేసా. అక్కడ కూడా హోల్ చేసేసి పింక్ ఫ్లవర్ని పెట్టేసి థ్రెడ్తో లోపల టైఅప్ చేసేసా. సో చూసారు కదా క్యాప్ ఈజ్ ఆసమ్. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఊడిపోకుండా లోపల థ్రెడ్తో కూడా కట్టేసా. ఇక పెటల్స్ని మర్చెట్టేసా అండి, ఫోల్డ్ చేసేసా. ఇంకా రోజ్ ఫ్లవర్ మాత్రం మన బాబుకి హిప్కి తగ్గట్టుగా దాన్ని ఫోల్డ్ చేసేసి దానికి లీవ్స్ పేస్ట్ చేసేయడమే అండి. అది నేను చూపించలేకపోయా, ఎందుకంటే బాబుకి నేనే రౌండ్గా చుట్టేస్తూ వీడియో తీయడం కష్టమైంది. తీసా బట్ క్లారిటీ లేదు, ఎందుకు పోస్ట్ చేయడం అని దాన్ని స్కిప్ చేసేసా. బట్ ఫ్లవర్ మాత్రం అవసరంగా వచ్చేసిందండి. చూస్తున్నారు కదా చాలా అంటే చాలా సూపర్గా వచ్చేసింది. ఇంకా నేను బాబుకి పెట్టేశాక ఫోటో తీసా అండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా బాబుకి చూపించినట్టుగా హ్యాండ్స్కి లీవ్స్ని కూడా రెడీ చేసా అండి. అదే గ్రీన్ చార్ట్లో లీవ్స్ లాగా 4ని కట్ చేసి దానిపైన జస్ట్ క్రయాన్స్తో లీవ్స్ లాగా లైన్స్ గీసేసా. ఆ 4 చార్ట్స్ని ఫెవికాల్తో అంటించేసా. జస్ట్ లైక్ అవి గ్లౌస్ లాగా హ్యాండ్ని అందులోకి పెట్టేసుకోవడమే. చూపిస్తున్నా కదా 2 చార్ట్స్ని అతికించాక జస్ట్ లైక్ గ్లౌస్ లాగా ఒక రోజ్కి పెటల్స్ ఎంత అందమో దానికి లీవ్స్ కూడా అంతే అందంనిస్తాయి. సో ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసి సింప్లీ సూపర్. బాబుకి మాత్రం సరిపోయేట్టుగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మీకు కూడా నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.